హాయ్ అండి. గుత్తి వంకాయ కర్రీని ఇంట్లో సింపుల్ ప్రాసెస్‌లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఇలా చిన్న సైజు వంకాయలు తీసుకొని 4 సైడ్‌లో కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసేసుకోవాలండి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ వంకాయలన్నిటిని అందులో వేసి కొంచెం ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం మనం మిక్సీ గిన్నెలో 4 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ నువ్వులు, 4 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, కొంచెం గసగసాలు, 2 ఇలాచీ కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. దీనిలోనే 2 ఉల్లిపాయలు, 4 వేసేసుకోవాలి. అలాగే 2 టమాటా ముక్కలు కూడా కట్ చేసేసి వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడంత సాల్ట్, కారానికి సరిపడంత కారం కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ పెట్టేసుకోవాలి దీనిని. ఇప్పుడు మనం స్టవ్ పై మగ్గించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకుని పేస్ట్ని కూడా వేసేసి కొంచెం వాటర్ పోసుకొని దీన్ని కొంచెంసేపు మగ్గించుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. తర్వాత దీనిలో మనం ముందుగా మగ్గించుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే